ప్లస్ మైనస్ చిన్న మిక్స్ అయిన తర్వాత మీరు పవర్ ఇచ్చినా సరే మొత్తం అన్నీ కాలిపోతాయి, ఏ బోర్డు కూడా మీకు మిగలదు. ఈ బోర్డు కాలేదని ఉండదు, అన్ని బోర్డులు మీకు కాలిపోతాయి, ఇన్క్లూడింగ్ బ్లూటూత్ బోర్డుతో సహా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మనం 2.1 క్లాస్ డి యాంప్లిఫైర్ తయారు చేయడానికి ఏ బోర్డ్స్ మనకి యూజ్ అవుతాయి అండ్ అట్లానే 2 బోర్డ్స్ మనం ఎట్లా లూప్ చేయాలి అన్ని ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈ వీడియోలో. చాలా మంది రిపీటెడ్గా కామెంట్ చేస్తున్నారు దాని గురించి, సో అందుకే వీడియో మీకైతే తీసుకొచ్చాను అనమాట. చాలా మందికి డౌట్స్ ఉంటే ఏ బోర్డ్స్ యూజ్ చేస్తే బెటర్ అని. అన్ని బోర్డ్స్ కూడా మన దగ్గర ప్రెసెంట్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ బోర్డ్స్ అన్నిటి ప్రైజెస్ అవన్నీ నేను వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎట్లా ఫిట్ చేయాలి, ఏది ఎట్లా లూపింగ్ అవ్వాలి అన్ని కూడా మీకు అయితే చేసి చూపిస్తాను. అంటే సాల్డరింగ్ అయితే చేయను, అండ్ దగ్గర సీల్ బోర్డ్సే ఉంటాయి కాబట్టి దాని గురించి వీడియో లాస్ట్లో మాట్లాడుకుందాం. మీకు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్స్లో ఏం కావాలన్నా సరే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తలక లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చార్జ్ చేయొచ్చు. మీకు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం బోర్డ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. బోర్డ్స్ మనం ఫస్ట్ స్టీరియో బోర్డు, అంటే మన స్పీకర్స్కి ఏ బోర్డు యూజ్ అవుతుందో చూద్దాం ఒకసారి. అది మన దగ్గర అయితే 50+50 బోర్డు అయితే ఉందన్నమాట. క్లాస్ డి బోర్డు ఇది, ఫుల్లీ ఇంపోర్టెడ్, ఫుల్లీ చైనీస్ బోర్డు, నో గ్యారంటీ నో వారంటీ. సింపుల్గా చెప్తున్నాను, ఎందుకంటే ఇవి మొత్తం చైనీస్ కాబట్టి మనకి అలా సీల్ పీస్ మాత్రం. నేను కూడా ఇవి మీకు సాల్డరింగ్ చేసి చూపించాను ఇప్పుడు, ఎందుకంటే నేను కూడా ఓన్లీ సీల్ పీస్ మాత్రమే యూజ్ చేస్తాను. ఇది పౌచ్ ప్యాకింగ్ ఓపెన్ చేసి ఒక్కసారి సాల్డరింగ్ చేస్తే మాత్రం అది మాత్రం సెకండ్స్ లాగా వస్తుంది. సో కాబట్టి నేనైతే అవి యూజ్ చేయను. సో ఇంకా లేట్ చేయకుండా ఓపెన్ చేద్దాం ఒకసారి. ఈ బోర్డ్ మనకి పౌచ్ ప్యాకింగ్ వచ్చేసి ఎట్లా రావడం జరుగుతుంది అనమాట. ఓపెన్ చేద్దాం ఒకసారి. మనం ఓపెన్ చేసి చూసుకుంటే లోపల బోర్డు ఎట్లా ఉంటుంది, మీకు గ్రీన్ కలర్ పీసీబీతో మనకైతే ఎట్లా రావడం జరుగుతుంది. ఇది మీకు చైనీస్. ఇండియన్ అయితే మీకు ఈ సైడ్లో ఉన్న కెపాసిటర్స్ అన్నీ కూడా మీకు ఇండియన్ మేడ్లో వస్తాయి. అంత క్వాలిటీ అయితే బాగాలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు కెపాసిటర్స్ కానీ పీసీబీ మీకు థిక్నెస్ కానీ మారిపోతుంది. ఇండియన్ అయితే మాత్రం మీకు క్వాలిటీ అంత బాగాలేదు, చాలా వరకు డ్యామేజ్ అయితే ఉన్నాయి, వెంటనే కాలిపోతున్నాయి. సో ఇవైతే మనకి చైనీస్, నో ప్రాబ్లం, నో ఇష్యూ, చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఫస్ట్ చూసుకుంటే మనకి రెడ్ కలర్ ఉంది చూసారా, ఇది వచ్చేసి మనకి పవర్ సప్లై DC 8 to 24 మనకి క్లియర్గా రాసుకోవడం జరిగింది. మీరు 24 వోల్ట్ ఇస్తేనే బెటర్, నేను కూడా అదే సజెస్ట్ చేస్తున్నాను. 24 వోల్టేజ్ మీరు సప్లై ఇచ్చుకుంటే మీకు అయితే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అనమాట. ప్లస్ మైనస్ మీకు బ్యాక్ సైడ్ రాసి ఉంటుంది, దాన్ని బట్టి మీరు క్లియర్గా చూసి మీరైతే ఇక్కడ జాయిన్ చేసుకోండి సప్లై అన్నది. దాని పక్కన చూసుకుంటే మీకు అయితే ఇన్పుట్ ఉంది. మీ బ్లూటూత్ బోర్డ్ నుంచి వచ్చే ఇన్పుట్ అనేది ఇక్కడ ఇవ్వాలి, రైట్, గ్రౌండ్, లెఫ్ట్ అని చెప్పేసి మీకు ఒక సాకెట్ ఇచ్చినారు కదా, అయితే మీకు ఆడియో ఇన్పుట్ అని చెప్పుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు ఆక్స్ ఉంది. ఇందులో బ్లూటూత్ అయితే మీకు రాదు, ఆక్స్ ద్వారా మీరు అయితే కనెక్ట్ చేసుకోవాలి. మీరు ఇన్పుట్ ఇస్తే ఇంకా మీరు అవసరం లేదు, బ్లూటూత్ బోర్డు నుంచి దీనికి బ్లూటూత్ అవన్నీ వస్తాయి కాబట్టి నో ప్రాబ్లం. లేదు అనుకుంటే మీరు సింపుల్గా సప్లై ఇచ్చేసి దీని నుంచి మీరు ఆక్స్ పెట్టుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాని ఆపోజిట్లో చూసుకుంటే మీకు అయితే 2 స్పీకర్ సాకెట్స్ వచ్చినారు కదా, అది మీ స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవడానికి తెలిసిందే, రైట్ లెఫ్ట్ అని చెప్పేసి మనకి 2 స్పీకర్ సాకెట్స్ అనేవి ఇచ్చినారు. మీరు అక్కడ నుంచి 8 ఇంచెస్ 2 కానీ ఏమైనా ఈజీగా వేసుకోవచ్చు దీనిపైన, క్లాస్ డి, నో ఇష్యూ. అండ్ మీరు సెంటర్లో చూసుకుంటే మీకు అయితే హీట్ సింక్ ఉంది. హీట్ సింక్ డౌన్లో మనకైతే ఐసీలు 2 రావడం జరుగుతుంది. మనకి హీట్ సింక్ లైట్గా ఉందని సింపుల్గా తీసి పడేయద్దు. హీట్ సింక్ చాలా పవర్ఫుల్ హీట్ సింక్, మీకు అంత ఫాస్ట్గా బోర్డు అయితే హీట్ ఎక్కదు. హీట్ ఎక్కినా హీట్ సింక్ మనకైతే చాలా బెటర్గా కూల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మనకైతే 470/35 వాట్స్తో మనకైతే కెపాసిటర్స్ అనేవి ఇచ్చున్నారనమాట. ఇవి మీకు ఫిల్టర్స్ అయితే, కెపాసిటర్స్ అంటే చాలామంది ఫ్యాన్ కెపాసిటర్స్ అనుకుంటారు, అవి కాదు, ఫిల్టర్స్. మన లాంగ్వేజ్, టెక్నికల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఫిల్టర్స్ అనమాట. ఇవి మీకు ఓవరాల్గా బోర్డు గురించి అయితే మీకు పీసీబీ మాత్రం బెటర్గా ఉంటుంది. దీని మోడల్ నేమ్ కూడా ఉంటుంది, గోల్డ్ A543 దీని మోడల్ నేమ్ అనమాట. సేమ్ ఇదే మోడల్లో మీకు లైట్ కలర్, లైట్ గ్రీన్ పీసీబీ. అండ్ అట్లానే మీకు ఈ కెపాసిటర్స్ వచ్చేసి మన ఇండియన్ మేడ్ కెపాసిటర్స్ ఉంటాయి, అవి మాత్రం తీసుకోవద్దు. ఓపెన్గా చెప్తున్నాను, తీసుకోవద్దు, పక్కా కాలిపోతున్నాయి బోర్డ్స్ అయితే మాత్రం. చాలాసార్లు నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను దానివల్ల, చాలా బోర్డ్స్ నావైతే కాలిపోయాయి. సో కాబట్టి ఈ సైడ్ కెపాసిటర్స్ ఇండియన్ ఉన్నవైతే మాక్సిమం అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది మీకు బోర్డు అయితే 50+50. దీని ప్రైస్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బోర్డు అయిపోయింది. దీని తర్వాత మనం మోనో బోర్డు చూద్దాం. మీరు ఒకవేళ సబ్ ఓఫర్ 2.1 చేస్తారు కదా చాలామంది, మీరు సబ్ ఓఫర్ పెట్టుకోవాలంటే పక్కాగా మోనో బోర్డు అయితే ఉండాలి. ఇది మీకు స్టీరియో బోర్డు. నేను మోనో బోర్డు తీసుకోవాలంటే ఈ బోర్డు తీసుకోండి. ఇది 100 వాట్ మోనో. ఇదైతే మాత్రం సింపుల్గా బాగుంటుంది, మీకు బడ్జెట్ ఎక్కువ కాకుండా ఆరామ్సే మీరు 10 ఇంచెస్ 120mm మ్యాగ్నెట్ సబ్ ఓఫర్ మీరు ఈజీగా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను చాలామందికి చేసి ఇచ్చాను ఈ బోర్డుతోనే. చాలామంది ఆర్డర్ చేసుకున్నారు. ఒకవేళ నా దగ్గర యాంప్లిఫైర్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ వీడియో చూస్తుంటే మాత్రం డౌన్ కామెంట్ చేయండి, ఎట్లా ఉంది యాంప్లిఫైర్ బేస్ పంచ్ కానీ ఏమైనా బాగున్నాయి లేదా డౌన్ కామెంట్ చేయండి. ఇది మీకు బోర్డు అయితే పౌచ్ ప్యాక్ మీకు ఎట్లా రావడం జరుగుతుంది. ఇది కూడా మీకు చైనీస్ బోర్డే, ఏది కూడా ఇండియన్ కాదు, మొత్తం చైనీస్. ఒకసారి వెళ్ళిన తర్వాత నో గ్యారంటీ నో వారంటీ అట్లా ఉంటుంది బోర్డ్స్తోని. నేను కూడా రిస్క్ మీద తెప్పిస్తాను ఏమైనా సరే. మనం ఇది ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. ఇది ఓపెన్ చేసి చూసుకుంటే మనకి లోపల బోర్డు మనకి ఎట్లా రావడం జరుగుతుంది చూసుకోవచ్చు. ఇది మీకు బోర్డు అయితే గోల్డ్ A542 దీని మోడల్ నేమ్. ఇది మనకి A543 ఈ మోడల్ 50+50
మనకి 100 వాట్ మోనో వచ్చేసి గోల్డ్ A542 దీని మోడల్ నేమ్. ఇది మనకి ఇంకా సింపుల్గా ఉంటుంది. సింపుల్గా మనకి బ్యాక్ సైడ్ తిప్పి చూసుకుంటే ఫస్ట్ మనకి సెంటర్లో రెడ్ కలర్ పీసీబీ ఉంది కదా, మనకి 8 to 24 వోల్ట్ వరకు ఎంతైనా సప్లై ఇవ్వచ్చు అని చెప్పేసి ప్లస్ మైనస్ మీకు అయితే రాసి ఇవ్వడం జరిగింది. ఇది మీకు ప్లస్ మైనస్ అంటే మీరు పవర్ సప్లై చూసి ఇచ్చుకోండి. అండ్ నెక్స్ట్ మీకు దాని పక్కన చూసుకుంటే మీకు ఆడియో ఇన్ ఉంది. చూసుకోవచ్చు మీకు లెఫ్ట్ సైడ్లో ఆడియో ఇన్ ఉంది కదా, మీ బ్లూటూత్ బోర్డు వచ్చే ఆడియో ఇన్ అనేది దీనికి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే మీకైతే స్పీకర్ సాకెట్ ఇచ్చున్నారు. అంటే మీ సబ్ ఓఫర్ ఉంటుంది కదా, దానికి మీరు ఎక్కడ నుంచి అయితే మీరు ఇచ్చుకోవచ్చు. అంటే సబ్ ఓఫర్ స్పీకర్ వేరే అంటే మీరు ఎక్కడ నుంచి అయితే దీన్ని లాక్కోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా బోర్డు గురించి. అండ్ నెక్స్ట్ మీకు సెంటర్లో చూసుకుంటే మీకు అయితే హీట్ సింక్ ఉంది. ఇది మీకు సేమ్ హీట్ సింక్సే, అన్ని కూడా మీకు ఒకటే హీట్ సింక్ వస్తాయి. ఎందుకంటే హీట్ సింక్ కొంచెం బెటర్గా ఉంటుంది, అంత ఫాస్ట్గా బోర్డు అయితే మీకు హీట్ అవ్వదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీకు దీని లెఫ్ట్ అండ్ రైట్లో మీకు అయితే కెపాసిటర్స్ ఇచ్చున్నారు. అంటే ఫిల్టర్స్ 470, 35 ఇవి కూడా మనకైతే రావడం జరిగింది అనమాట. ఇది మీకు ఓవరాల్గా బోర్డు గురించి అయితే వెరీ స్మాల్ సైజ్ ఉంటుంది, బట్ పవర్ మాత్రం చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఇది మీకు 50+50, ఇది 100. అంటే మీకు స్టీరియో అయిపోయింది, మోనో అయిపోయింది బోర్డ్స్. ఇప్పుడు మనం దీన్ని పవర్ సప్లై చూద్దాం. చాలా మందికి ఏ పవర్ సప్లై యూస్ చేస్తే బెటర్ అని చెప్పి డౌట్ ఉంటుంది కదా. మనం యూస్ చేసింది వచ్చేసి 24 వోల్ట్ పవర్ సప్లై మనం అయితే యూస్ చేస్తున్నాం అనమాట. 24 వోల్ట్ 8 ఆంప్తో మీకు అయితే పవర్ సప్లై రావడం జరుగుతుంది. ఓవరాల్గా 200 వాట్ ఎస్ఎంపీఎస్ వాట్స్తో మనకు అంత సంబంధం లేదు. అంటే యాంప్స్ పెంచుకుంటే ఇంకా బెటర్గా వస్తుంది, బట్ మనకి ఈ కాంపాక్ట్ సైజ్లో దీనికి సరిపడా యాంప్స్ అండ్ వాట్స్ అయితే మాత్రం ఇదే అనమాట. మనకి 24 వోల్ట్ 8 ఆంప్స్ మనకైతే రావడం జరుగుతుంది. పక్కన 12 వోల్ట్ ఉంది కదా, అది వదిలేయండి, నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మీకైతే మెయిన్ స్కాట్ పెట్టుకోవడానికి మీకైతే సాకెట్ ఇచ్చారు. లెఫ్ట్ రైట్ అంటే మీరు ఒక 2 పిన్ యూస్ చేస్తే L/N అని చెప్పి మీరు అయితే అక్కడ ఇచ్చుకోవచ్చు. మీరు ఒకవేళ గ్రౌండ్ కూడా వాడుతున్నారంటే మీరు 3 పిన్ ప్లగ్ యూస్ చేస్తే మీ గ్రౌండ్ కూడా మీకు యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు దీని ఆపోజిట్ సైడ్లో చూసుకుంటే మనకైతే డీసీ అవుట్ అంటే 24 వోల్టేజ్ డీసీ అవుట్ వచ్చేది మనకి ఇక్కడ సాకెట్ ఉంది. మనకి బ్లాక్ కలర్ ఉంది కదా, అటుపక్క కూడా ప్లస్ అనమాట. ఇది ప్లస్, ఇది మైనస్. మీరు ఎక్కడ నుంచి ప్లస్ మైనస్ వైర్స్ బయటకు లాక్కొని ఈ బోర్డ్స్కి మీరు అయితే సప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఇందాకలా 12 వోల్ట్ అని చెప్పాను చూసారా, 12 వోల్ట్ వదిలేయండి అని. ఆ 12 వోల్ట్ దేనికి అంటే దీని పక్కన చూసుకుంటే మనకి ఒక సాకెట్ ఇచ్చినారు కదా, వైట్ కలర్ సాకెట్ లాంటిది. అది మీకు దేనికి యూజ్ అవుతుంది అంటే మన దగ్గర ఫ్యాన్ ఉంది, ఈ ఫ్యాన్ పక్కా ఉండాలి. ఈ ఫ్యాన్ మీకు కూలింగ్ పర్పస్ మీరు లోపల పెట్టుకోవాలంటే మీకు ఫ్యాన్ అయితే ఉండాలి. ఈ ఫ్యాన్ మనం 12 వోల్ట్ మీద మాత్రమే రన్ చేయగలము. దీనిపైన రాసి ఉంటుంది 12 వోల్ట్ అని. 12 వోల్ట్ ఫ్యాన్ ఇది, ఎంతకంటే మీరు ఎక్కువ ఇస్తే కాలిపోతుంది. మనకి బాక్స్ ప్యాకింగ్ అన్నది ఇట్లా రావడం జరుగుతుంది. 12 వోల్ట్ ఫ్యాన్ ఇదైతే స్మాల్ 2 ఇంచెస్ ఫ్యాన్. మీరు సింపుల్గా ఈ వైర్ తీసుకెళ్ళి ఈ సాకెట్ ఇట్లా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ బోర్డు మనకి 24 వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది, అండ్ అట్లానే మీకు 12 వోల్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు మళ్ళీ సపరేట్గా బగ్ బోర్డ్ అవేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక అలా ఇచ్చుకుంటుంటే మీ ఇష్టమే. 24 వోల్టేజ్ నుంచి బగ్ బోర్డ్కి ఇచ్చేసుకొని బగ్ బోర్డ్ నుంచి మీరు మళ్ళీ వోల్టేజ్ డ్రాప్ చేసుకోవచ్చు. అంత డబుల్ వర్క్ అవసరం లేకుండా డైరెక్ట్గా ఈ ఫ్యాన్ దీనికి ఇట్లా కనెక్ట్ చేసి మీరైతే ఫ్యాన్ కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇది పవర్ సప్లై, ఇది కూలింగ్ ఫ్యాన్. మనకి ఇది కూడా అయిపోయింది. దీని పవర్ సప్లై కూడా మనం ఇచ్చేసాము. దీని నెక్స్ట్ మెయిన్గా మనకు కావాల్సింది బేస్ ట్రెబుల్. ఓకే, అంటే మీ సైడ్ స్పీకర్ తాలూకా బేస్ అండ్ నెక్స్ట్ దాని తాలూకా మువ్వ సౌండ్ మీకు రావాలి అంటే బేస్ టేబుల్ బోర్డు అయితే పక్కగా ఉండాలి. అది కూడా మనం ఇండియన్ ఏది యూజ్ చేయట్లేదు, మొత్తం క్లాస్ డి వాడుతున్నాం. ఎందుకంటే మనకి 24 వోల్టేజ్ కాబట్టి. ఇండియన్లో మనకి సాల్కాన్ కంపెనీ బేస్ టేబుల్ అవన్నీ కూడా మనకి 12 వోల్ట్ పైన రన్ అవుతాయి. సో ఈ బోర్డుకి అది కాంబినేషన్ అంత బాగా సెట్ అవ్వదు. ఇది చైనీస్, అది ఇండియన్, అంటే మీకు కాంబినేషన్ బాగోదు కాబట్టి అది కూడా మన దగ్గర అయితే చైనీస్లోనే ది బెస్ట్ ప్రొడక్ట్. క్లాస్ డి అంటే మనకి బేస్ టేబుల్ ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట. ఈ బోర్డు మనకి పౌచ్ ప్యాకింగ్ ఎట్లా రావడం జరుగుతుంది. ఓపెన్ చేసి చూసుకుంటే మనకి వెరీ సింపుల్ స్మాల్ పీసీబీ ఉంటుంది. ఇదే మీకు బేస్ టేబుల్ బోర్డు. అప్పుడు మనకి బేస్ టేబుల్ బోర్డు బోల్డ్ అని వైర్లతో వచ్చాయి, కానీ ఇప్పుడు మనకి ఏమి రావట్లేదు. సింపుల్ పీసీబీ వాళ్ళకైతే ఇచ్చారు. చూసుకోవచ్చు అక్కడ మీకు బేస్ ట్రేబుల్ అని చెప్పి 2 కంట్రోల్స్ పెట్టుకున్నది మనకైతే సాకెట్స్ ఇచ్చారు కదా, దాని గురించి మీకు చెప్తాను తర్వాత. అండ్ నెక్స్ట్ మీకు ఆపోజిట్ సైడ్లో చూసుకుంటే మనకైతే ఇన్పుట్ ఇచ్చినారు చూసారా, ఇది మీకు ఇన్పుట్ అయితే మీ బ్లూటూత్ బోర్డు నుంచి వచ్చే ఇన్పుట్ అనేది మీరు ఎక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మీకు బేస్ ట్రేబుల్ కానీ ఏమైనా సరే మీ బ్లూటూత్ బోర్డు నుంచి అవుట్ ఉంటుంది కదా, బ్లూటూత్ బోర్డు అవుట్, దాని అవుట్ తీసుకొచ్చి దీని ఇన్పుట్లో ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని అవుట్ ఉంది చూసారా, దీని అవుట్ తీసుకెళ్ళి మీరైతే 50+50 కానీ 100+100 కానీ మీరు ఏదైనా బోర్డు వేసుకోండి, దాని తాలూకా ఇన్పుట్లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దీని అవుట్పుట్ తీసుకెళ్ళి దీని ఇన్పుట్లో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అట్లా మీరు చేసుకుంటే మాత్రం ఈ బేస్ టేబుల్ ఇన్పుట్ వెళ్ళి దీనికి వస్తుంది. మీరు కంట్రోల్స్ ఎట్లా పెట్టుకుంటారంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 కంట్రోల్స్ పక్కా యూజ్ చేయాలి కదా వాల్యూమ్స్ గురించి. మీకు ఈ కంట్రోల్స్ అన్నవి ఇట్లా జస్ట్ ఈ హోల్స్లో పెట్టి ఇలా లాక్ చేస్తే చాలు, మీకైతే లాక్ అయిపోతాయి. చూసుకోవచ్చు నేను పెడుతున్నాను కదా, ఇట్లా మీరు పెట్టి మీరైతే లాక్ చేసుకోవచ్చు. మీకు బేస్ టేబుల్ బోర్డు అనేది రెడీ అనమాట. ఇట్లా 2 కంట్రోల్స్ పెట్టి మీరైతే చేసుకోవచ్చు. చూసుకోవచ్చు ఇది మీకు బోర్డు, అందుకే కంట్రోల్స్ ఎండ్ అయితే మీకు సెట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ VCC గ్రౌండ్ ఉంది చూసారా, ఇది మీకు పవర్ సప్లై. ఇప్పుడు ఈ 24 వోల్టేజ్ పవర్ సప్లై దీనికి కూడా ఇవ్వాలి. ఇంకా సపరేట్గా అన్ని పవర్ సప్లై అవసరం లేదు, ఓన్లీ ఒక పవర్ సప్లైలే దీనికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు బేస్ టేబుల్ కూడా మీకు ఇది 24 వోల్టేజ్ మీద రన్ అయిన బేస్ టేబుల్ బోర్డు అనమాట, 12 వోల్ట్ కాదు. మీరు ఈ బేస్ టేబుల్ బోర్డు మీరు యూజ్ చేయాలంటే ఈ 24 పవర్ సప్లై ఇస్తే సరిపోతుంది. ఇది మీకు ఓవరాల్గా బేస్ టేబుల్ బోర్డు గురించి అయితే బేస్ టేబుల్ బోర్డు కూడా అయిపోయింది. కానీ
మీరు ఒకవేళ సబ్ ఆఫర్ యూజ్ చేశారు అనుకోండి, అంటే ఇప్పుడు 2.1 నేను ఇప్పుడు ఈ బేస్ టేబుల్ చెప్పింది కూడా 2 ఛానల్ గురించి. ఓకే, 2 ఛానల్ వాడే వారికి ఈ బేస్ టేబుల్ సెట్ అవుతుంది. ఎవరైనా 2.1 చేస్తున్నట్టయితే మాత్రం మీకు బేస్ ట్రెబుల్ విత్ సబ్ కూడా కావాలి కాబట్టి, అంటే సబ్ ఎఫెక్ట్ కూడా మీకు రావాలి కాబట్టి దాని గురించి మళ్ళీ మీరు సబ్ ఆఫర్ బోర్డు వేరేగా వేసుకోక్కర్లేదు. 2 ఛానల్ చేసే వాళ్ళకి ఈ బేస్ టేబుల్ సెట్ అవుతుంది. బేస్ ట్రెబుల్ విత్ సబ్ కావాల్సిన వాళ్ళకి ఈ బోర్డు అయితే సెట్ అవుతుంది అనమాట. ఇది మీకు బేస్ టేబుల్ విత్ సబ్ బోర్డు. మీకు ఇక్కడ బ్లాక్ కలర్ నాబ్ ఉంది చూసి అది మీకు ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ చేసుకునేందుకు మీకు అయితే ఇక్కడ సబ్ ఆఫర్ కంట్రోల్ కూడా మీకు ఇచ్చిన, అంటే మీకు సబ్ ఎఫెక్ట్ రావడానికి మీకు ఇది ఉంటుంది అనమాట. సబ్ ప్రీ అని చెప్పుకోవచ్చు సింపుల్గా. అండ్ మీరు ఇది ఎలా కనెక్షన్ ఇచ్చుకోవాలంటే ఇక్కడ మీకు సేమ్ ఇన్పుట్ ఉంటుంది. మీరు మీ బ్లూటూత్ బోర్డు నుంచి వచ్చే ఇన్పుట్ మీరు దీనికి ఇవ్వాల్సి ఉంటుంది చూసుకోవచ్చు. దీనికి ఇన్పుట్ ఇస్తారు. నెక్స్ట్ 2 కంట్రోల్స్ ఎట్లా పెట్టుకుంటారు ఇందాక పెట్టాను కదా, సేమ్ అట్లనే మీరు మళ్ళీ దీనికి ఇట్లా కంట్రోల్స్ ఫిట్ చేసుకుంటారు. ఇలా ఫిట్ చేసుకుంటే మీకు బేస్ టేబుల్ బోర్డు అనేది మీకు ఇట్లా ఓవరాల్ లుక్ ఇట్లా రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ వోల్ట్ ఎంత ఇవ్వాలి అనుకుంటే దీనికి కూడా మీకు 12 to 24. 12 వోల్ట్ మనం ఎలాగో ఇవ్వలేం కాబట్టి దీని నుంచి మనం 24 వోల్టేజ్ ఇచ్చేస్తాము. 24 వోల్టేజ్ ఇస్తే మీకు ఎక్కడ హమ్మింగ్ రాదు, డిస్టర్బెన్స్ రాదు, ఫుల్ క్లియర్గా మీకు అయితే బేస్ ట్రేబుల్ మీకు అయితే బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీ మోనో బోర్డ్కి దీని సబ్ అవుట్ అన్నది మీ మోనో బోర్డ్ ఇన్పుట్కి ఇచ్చుకుంటే మాత్రం మీకు బేస్ ఎఫెక్ట్ అన్నది ఈ మోనో బోర్డ్ నుంచి బెటర్గా వచ్చి మీకు సబ్ ఆఫర్ ఎఫెక్ట్ కూడా చాలా బెటర్గా రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు సెంటర్లో చూసుకుంటే మీకు ఇన్పుట్ ఉంది, రైట్ సైడ్లో చూసుకుంటే మీకు అయితే ఈ సబ్ ఆఫర్ తాలూకా ఇన్పుట్ అండ్ నెక్స్ట్ మీకు దాని నుంచి వచ్చే అవుట్పుట్ మీకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట చూసుకోవచ్చు. ఇవి మీకు సబ్ ఇన్ సబ్ అవుట్ అయితే మాత్రం మీకు ఇక్కడ రావడం జరిగింది. ఇది ఓవరాల్గా బేస్ టేబుల్ విత్ సబ్తో అయితే మీరు బేస్ టేబుల్ బోర్డు కూడా క్లాస్ డి యూజ్ చేయండి, బెటర్గా వస్తుంది. ఇదైతే ఓన్లీ బేస్ ట్రేబుల్, ఈ బోర్డు ఓన్లీ బేస్ ట్రేబుల్. ఇది బేస్ టేబుల్ విత్ సబ్. మీరు 2.1 చేస్తుంటే ఈ బోర్డు మాత్రమే సెట్ అవుతుంది, ఈ బోర్డు సెట్ అవ్వదు. బేస్ టేబుల్ విత్ సబ్ తీసుకుంటే మీరు 2.1 చేసుకోగలరు. ఓన్లీ మీరు బేస్ టేబుల్ చాలు మేము 2 ఛానల్ చేసుకుంటామంటే ఇది మీరు చేసుకోగలరు. ఇది బేస్ టేబుల్. ఇది ఓవరాల్గా ఈ బోర్డ్స్ గురించి అయితే ప్రెజెంట్గా అయితే ఈ బోర్డ్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇది 50/50 చూసాం కదా మనం ఈ బోర్డులోని 50/50 చూసాం కదా. చాలామంది మాకు సైడ్ స్పీకర్స్ కొంచెం బెటర్గా రావాలని చెప్పి చాలామంది అనుకుంటారు. వాళ్ళ గురించి అయితే నేను 100/100 బోర్డు అయితే తీసుకొచ్చాను వైర్ కంపెనీ నుంచి. ఇది మనకి చూడడానికి చాలా స్మాల్గా ఉంటుంది కానీ అవుట్పుట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇస్తుంది మీకు. 100/100 వాట్ మీకు కాంపాక్ట్ సైజ్లో మీకు అయితే బోర్డు రావడం జరుగుతుంది చూసుకోవచ్చు. ఇది మీకు బోర్డు అయితే మనకి ఇది వచ్చేసి వైర్ కంపెనీ నుంచి మనకైతే రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఇన్పుట్స్ కానీ అవుట్పుట్స్ కానీ చాలా సింపుల్గా ఉంటాయి. సింపుల్గా చూసుకుంటే మనకి హీట్ సింక్ ఉంటుంది కదా సెంటర్లో, అది మీకు హీట్ సింక్, బెటర్ హీట్ సింక్ అయితే మీకు వస్తుంది. దాని బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు అయితే ఇన్పుట్ గురించి మనకి ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. మనకి లెఫ్ట్ రైట్ గ్రౌండ్ అని చెప్పేసి ఇన్పుట్ గురించి మనకి ఒక సాకెట్ అని ఇచ్చున్నారు, 3 పిన్ సాకెట్. ఇక్కడ నుంచి మీ బ్లూటూత్ బోర్డ్ నుంచి మీరు అయితే ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు దీని ఫ్రంట్లో చూసుకుంటే మీకు లెఫ్ట్ స్పీకర్ రైట్ స్పీకర్ అని చెప్పేసి టూ సాకెట్స్ ఉన్నాయి, లెఫ్ట్ రైట్ స్పీకర్స్ మీ తాలూకా. ఇక్కడ నుంచి మీరైతే మీ స్పీకర్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. దాని సెంటర్లో మీకు అయితే పవర్ సప్లై 24 వోల్ట్. ఇంకా తక్కువ వేస్తే మీరు అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అసలు మర్చిపోండి అవుట్పుట్ గురించి. మీరు ఈ 24 వోల్టేజ్ దీనికి సప్లై ఇచ్చారంటే మాత్రం చాలా బెటర్గా వస్తుంది. ప్లస్ మైనస్ మీకు క్లియర్గా రాసి ఉంటుంది. వీసీ మీకు జిఎన్డి అంటే గ్రౌండ్ అంటే మైనస్, దానిపైన మీకు వి అని ఉంటుంది కదా, వి అంటే వోల్టేజ్, దాని అయితే మీకు వచ్చేసి ప్లస్ అనమాట. ఇది మీకు ఓవరాల్గా బోర్డు గురించి అయితే వైర్ బ్రాండింగ్ నుంచి చాలా బెటర్గా పర్ఫామ్ చేసి మీకు దాని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే 1035తో 4 కెపాసిటర్స్ అనేవి ఇచ్చి ఉన్నారు. ఇది మీకు ఓవరాల్గా బోర్డు వెరీ కాంపాక్ట్ అండ్ స్మాల్ సైజ్ ఉంటుంది, చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. చూడడానికి చిన్నదిగా అవుట్పుట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. నేను చాలా వరకు అయితే యూజ్ చేసి చాలా మందికి అయితే యాంప్లిఫైర్ ప్రిపేర్ చేసి ఇచ్చాను దీంతో. ఇవి మీకు ఓవరాల్ బోర్డ్స్ గురించి అయితే. అండ్ నెక్స్ట్ చాలామంది మేము ఓన్లీ 12 వోల్ట్ మీద యూజ్ చేసుకుంటాము, మాకు 24 వోల్ట్ ఇంట్లో యాంప్లిఫైర్ వద్దు, మాకు 12 వోల్ట్ డెక్ చాలు, మేము ఓన్లీ ఆటోలో కానీ ఏమైనా మేము ఓన్గా రెడీ చేసుకుంటాము అన్నోళ్ళకి సింపుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ బోర్డు CA777 దీని మోడలే మీకు బాక్స్ ప్యాకింగ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. మన బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. బాక్స్ ఓపెన్ చేసుకుంటే లోపల మనకు బబుల్ ర్యాప్లో ఒక బోర్డు అయితే రావడం జరిగిందనమాట చూసుకోవచ్చు. మనం ఓపెన్ చేద్దాం. ఇది మీకు బోర్డు అయితే మీకు డౌన్లోడ్ చూసుకుంటే CA777 అనే బ్యాజింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ మీకు బోర్డు వెరీ బిగ్ సైజ్ ఉంటుంది, చూడడానికి కొంచెం అట్రాక్టివ్ ఉంటుంది. బిగ్ సైజ్ బోర్డు మంచి అట్రాక్షన్ ఉంటుందని చెప్పుకోవచ్చు. 2 కాయిల్స్ ఇచ్చున్నారు, దేనికంటే మనకు అది వోల్టేజ్ బూస్టర్ అన్నట్టు. ఇది కూడా మీకు 24 వోల్టేజ్ బోర్డే, బట్ ఈ 12 వోల్ట్ కాయిల్స్ ఉన్నాయి చూసారా, ఇది మనకి వోల్టేజ్ ఆటోమేటిక్గా అందులోనే బూస్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దీని కనెక్షన్స్, దీని ఇన్పుట్స్ అవన్నీ చూసుకుంటే మాత్రం మీకు ఇటుపక్క ఒక పెద్ద సాకెట్ ఇచ్చిన కదా 4 పిన్స్తో, దాని బ్యాక్ సైడ్ టిప్ చూసుకుంటే మనకైతే 12 వోల్ట్ ఇన్ అండ్ నెక్స్ట్ గ్రౌండ్లో చూసారా. మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు 4 పిన్స్ ఉన్నాయి ఏంటి అని. మీకు ఈ 2 పిన్స్ వచ్చేసి ప్లస్కి, ఈ 2 పిన్స్ వచ్చేసి గ్రౌండ్కి. ఈ రెండిట్లో మీరు ఏదైనా సరే ప్లస్కి ఇవ్వచ్చు, ఈ రెండిట్లో మీరు ఏదైనా సరే గ్రౌండ్కి ఇవ్వచ్చు. అంతేగాని పక్కన ఉందకన్నా ఇచ్చేయద్దు. ఈ రెండు ప్లస్,
ఈ 2 గ్రౌండ్ అట్లా మీరైతే చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దీని రైట్ సైడ్లో చూసుకుంటే మీకు అయితే 2 సాకెట్స్ ఇచ్చున్నారు. మీకు లెఫ్ట్ స్పీకర్ రైట్ స్పీకర్ తర్వాత సాకెట్స్ అయితే మీకు ఇక్కడ రావడం జరిగింది చూసుకోవచ్చు. మీకు క్లియర్గా రాసి ఉంటుంది LR అని, రైట్ స్పీకర్ లెఫ్ట్ స్పీకర్, అది మీరు స్పీకర్స్ ఇచ్చుకోవచ్చు, అందరికీ తెలిసిందే. దాని ఆపోజిట్ సైడ్లో చూసుకుంటే మీకు అయితే 5 వోల్ట్ గ్రౌండ్, 5 వోల్ట్ ప్లస్ గ్రౌండ్ ఉంది. అది 5 వోల్ట్ దేనికి అంటే మీ బ్లూటూత్ బోర్డు కూడా మీరు ఇక్కడ నుంచి మీరు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మీ బ్యాటరీ నుంచి 12 వోల్ట్ వస్తుంది, బ్లూటూత్ బోర్డు 5 వోల్ట్ మీద రన్ అవుతుంది. సో డైరెక్ట్గా మీ బ్యాటరీ కనెక్షన్ అనేది బ్లూటూత్ బోర్డుకి ఇచ్చేద్దాం, లూపింగ్ ఇచ్చేద్దాం అనుకుంటే మాత్రం బోర్డు కాలిపోతుంది. సో కాబట్టి మీరు 5 వోల్ట్ సప్లై దీనికి ఇవ్వాలి. దీని నుంచి మీకు అవుట్ కూడా వస్తుంది 5 వోల్ట్. ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్ళి మీ బ్లూటూత్ బోర్డుకి ఇచ్చుకోవచ్చు. మీ బ్లూటూత్ బోర్డు ఆల్రెడీ 2 పిన్ వైర్ ఉంటాయి కదా, అవి ప్లస్ మైనస్ చూసి దీనికి పెట్టుకుంటే చాలు, బ్లూటూత్ బోర్డు కూడా ఆన్ అయిపోతుంది. దాని పక్కన చూసుకుంటే మీకు అయితే ఇన్పుట్ ఉంది, తెలిసిందే. లెఫ్ట్ రైట్ గ్రౌండ్, ఇందులో మీకు ఎట్లా ఉంది లెఫ్ట్ రైట్ గ్రౌండ్ అని, చాలా వరకు సెంటర్లో గ్రౌండ్ ఉంటుంది. ఇందులో మీకు స్టార్టింగ్లో గ్రౌండ్ ఉంది, అది మీరు చూసుకొని సాల్డరింగ్ చేసుకోండి. ఎందుకంటే ఈ బోర్డ్స్లో ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏది ఎక్కడ పెట్టాలి అని. దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోతే బెటర్. మీ ఓన్గా ట్రై చేయొద్దు, దీనిపైన రాసింది అలా ఫాలో అయిపోండి అంతే తప్ప. లేదంటే మల్టీమీటర్ చెక్ చేసుకొని ఆ తర్వాత ఆన్ చేయండి. మామూలు సాల్డరింగ్ చేసాను కానీ మల్టీమీటర్తో ఆన్ చేసి బజర్ వస్తుందో లేదా మీరు చెకింగ్ చేసుకొని వోల్టేజ్ అన్ని చూసుకొని అప్పుడు మీరైతే పవర్ సప్లై ఇవ్వండి. ఈ బోర్డు మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. మీరు ఆరామ్సే డబుల్ 10 ఇంచ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు మీరు 8 ఇంచ్ అని 2 వేసుకోవచ్చు, 10 ఇంచ్ అని 2 వేసుకోవచ్చు. సింపుల్గా ఇందులో మీకు ఇది ఒక బేస్ టేబుల్ బోర్డు, ఒక బ్లూటూత్ బోర్డు, ఆ 3 ఉంటే చాలు మీకు అయితే దగ్గర రెడీ అయిపోయినట్టే. క్లారిటీ వచ్చిందా, చాలా సింపుల్ అయిపోయింది అబ్బా. అసలు అది ఎవరైనా చేసుకోగలరు. ఒక బ్లూటూత్ బోర్డు ఉంటుంది, మన బ్లూటూత్ బోర్డు కూడా చూపిస్తాను. బ్లూటూత్ బోర్డు మనకి ఐప్లే కంపెనీ నుంచి మనకైతే బ్లూటూత్ బోర్డు రావడం జరుగుతుంది. మీకు బాక్స్ ప్యాకింగ్ అంటే ఎట్లా ఉంటుంది, మన బాక్స్ ఓపెన్ చేసి చూసుకుంటే లోపల చూసుకుంటే మనకైతే ఒక రిమోట్ అండ్ బ్లూటూత్ బోర్డు ఇచ్చున్నారు. మీకు రిమోట్ కూడా వెరీ బిగ్ సైజ్ రిమోట్ చూసుకోవచ్చు. మీకు ఐప్లే కంపెనీ నుంచి బిగ్ సైజ్ రిమోట్ మీకు అయితే రావడం జరుగుతుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది, దీనిది కొంచెం పట్టుకోవడానికి వీలుగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు బ్లూటూత్ బోర్డు ఉంది, ఇది మీకు బ్లూటూత్ బోర్డు అయితే మనకి బిగ్ ఐసీ. అండ్ నెక్స్ట్ మీకు బ్లూటూత్ డిస్ప్లే కూడా వైట్ కలర్ డిస్ప్లేతో వెరీ అట్రాక్టివ్ మీకు అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు దాంతోపాటు 2 పిన్ అండ్ 3 పిన్ టూ కేబుల్స్ అనేవి ఇచ్చుకుంటున్నారు. ఒకటి పవర్ సప్లై, ఇంకోటి ఇన్పుట్ గురించి. మీరు ఇన్పుట్ ఇట్లా మీరు వైర్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ CA777 బోర్డు ఉంది కదా, ఇలా ఈ వైర్స్ తీసుకొని వెళ్ళి ఇక్కడ ఇన్పుట్ ఇచ్చారు కదా 3 పిన్స్, అట్లా మీరు జస్ట్ ఈ 3 పిన్స్ ఇక్కడ సాల్డరింగ్ చేసుకుంటారు, తెలిసిందే. ఇక్కడ మీరు ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఈ 5 వోల్ట్ సప్లై దీనికి 5 వోల్ట్ ఇచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ మీకు బేస్ టేబుల్ తాలూకా ఇన్పుట్ తీసుకొచ్చి దీనికి మళ్ళీ ఈ ఇన్పుట్ దీనికి ఇస్తారు, పవర్ సప్లై ఇస్తారు, అంతే ఆన్ అయిపోద్ది. నేను చేయడానికి ఏం లేదు అసలు. క్లారిటీ వచ్చిన తర్వాత చాలా సింపుల్ అయిపోయింది, మీ చేతిలో వర్క్. అసలు ఎవరైనా సరే మామూలుగా స్టూడెంట్స్ కానీ లేదంటే ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కానీ ఏదైనా మాకు సరదాగా చేసుకోవాలన్నప్పుడు 12 వోల్ట్ ఈజీ చేసేసుకోవచ్చు. చాలా మంది SMPSలు కూడా ఉంటాయి. ఇప్పుడు 12 వోల్ట్ SMPS కామన్ అయిపోయింది. ఆ కామన్గా మీరు SMPS యూజ్ చేసుకొని మీరు ఓన్గా డెక్ చేసుకోవచ్చు, మీ చేతిలో పని. మీరు ఈ బోర్డ్స్ ఆర్డర్ పెట్టుకుంటే చాలు, నా దగ్గర అన్ని బోర్డ్స్ ఉన్నాయి అవైలబుల్గా. ఇప్పుడు చూపించినవన్నీ కూడా నా దగ్గర స్టాక్ ఉన్నాయి. మీకు ఏది కావాలన్నా సరే మీరు ఆర్డర్ పెట్టుకొని నేను పంపించేస్తాను. మ్యాక్సిమం 4-5 డేస్లో మీకు డెలివరీ కూడా అయిపోతుంది. చాలామంది తెలిసిందే మన డెలివరీ స్పీడ్ ఎట్లా ఉంటుందో, వెంటనే నేను డిస్పాచ్ చేస్తాను. ఇది మీకు బోర్డు అయితే CA777, ఇది చూసేసాం. బ్లూటూత్ బోర్డు అన్నీ అయిపోయి. అండ్ నెక్స్ట్ మీకు 6RC సాకెట్, మీరు ఒకవేళ బ్యాక్ సైడ్ ఆక్స్ ఇన్పుట్తో మీరు ట్రై చేద్దాం అనుకుంటే, మీకు ఆక్స్ కావాలి అనుకుంటే మీ 6RC మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు డెక్ ఫిట్టింగ్ మొత్తం స్క్రూస్ A to Z, డౌన్లో బూట్స్ కానీ అంటే 50 బూట్స్ కానీ, స్క్రూస్ కానీ, నట్స్ కానీ, స్పేసర్స్ కానీ, A to Z ఎక్సెట్రా మీకు అందులో అయితే అన్నీ ఉంటాయన్నమాట. మొత్తం మీకు డెక్సా కంపెనీ మాకు రావడం జరుగుతుంది. డెక్ ఫిట్టింగ్ ఇది మొత్తం అన్నీ ఇందులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్స్ 4, 100K వాల్యూమ్ కంట్రోల్స్ అని చెప్పొచ్చు. మీకు అయితే 4 ఉన్నాయి. మీరు వాల్యూమ్ కంట్రోల్ యూజ్ చేయొచ్చు, బేస్ టేబుల్స్ యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం అయితే. కంట్రోల్స్ మొత్తం 4 పడతాయి ఒక యాంప్లిఫైర్కి వచ్చేసి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు 4-వే స్పీకర్ సాకెట్, ఇంట్లో యూజ్ చేసుకున్న వాళ్ళకైతే ఈ 4-వే స్పీకర్స్ అక్కడ బెటర్గా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే వాకల్ లేడీ ఎవరైతే DC పైన రన్ చేద్దాం అనుకుంటున్నామో, లేదంటే మీ ఇంట్లోనే మేము క్లిప్స్ తీసుకొని స్పీకర్స్ వేరే దగ్గర తీసుకెళ్ళిపోతాం అనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతాయి. ఈ బ్లూ కలర్ మీరైతే సబ్ ఓఫర్ సెక్షన్కి యూజ్ చేయండి, కొంచెం హెవీ గేజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఈ గ్రీన్ కలర్ టూ పీస్ వచ్చేసి మీకు అయితే సైడ్ స్పీకర్స్ మీకు అయితే బెటర్గా పర్ఫార్మ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అంత ఫాస్ట్గా అయితే ఏవి హీట్ ఎక్కువ, ప్యూర్ కాపర్ లీడ్ అయితే మీకు రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఆన్ అవ్వడానికి మనకి పవర్ సప్లైకి ప్లగ్ పెట్టాలి కదా, ఆ ప్లగ్ పెట్టడానికి కూడా మనం అయితే ది బెటర్ మెయిన్స్ కూడా అయితే మనం తీసుకొచ్చాము. అదే మనకి నోవల్ కంపెనీ నుంచి 2 పిన్ 2 అనమాట. మీకు బెండ్ ప్లగ్ వస్తుంది, లుక్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ కాపర్ గేజ్ ఉంటుంది, మీకు గేజ్ కూడా బెటర్గా ఉంటుంది, అంత ఫాస్ట్గా హీట్ అవ్వదు. నేను మ్యాక్సిమం చేసిన యాంప్లిఫైర్స్ అన్నీ కూడా ఇదే మెయిన్స్ కూడా అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. చాలా బెటర్గా ఉంది రెస్పాన్స్ అయితే. దీని నుంచి మనం మెయిన్స్ కార్డ్ సప్లై అవ్వడానికి ఇది మీకు మెయిన్స్ కార్డ్ అయితే. మనం ఓవరాల్గా లోపల బోర్డ్స్ అన్నీ చూసేస్తాం, ఇంకేది బ్యాలెన్స్ లేదు. బట్ ఈ బోర్డ్స్ అన్నీ ఫిట్ చేయడానికి మనకంటూ ఒక
బాక్స్ ఉండాలి కదా, ఆ బాక్స్ని మనమైతే క్యాబినెట్ అంటాం అనమాట. ఆ క్యాబినెట్స్ కూడా మన దగ్గర మొత్తం 3 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకైతే 109 మెటల్ 109 దీని మోడల్ అనమాట. ఇది మన దగ్గర ఉన్న క్యాబినెట్ అయితే వైట్ కలర్ బాక్స్ ప్యాక్ మీకు అయితే ఎట్లా రావడం జరుగుతుంది. మెటల్ 109 టాప్ లో మీకు మోడల్ రాసి ఉంటుంది. ఓపెన్ చేద్దాం ఒకసారి. మనం ఓపెన్ చేసి చూసుకుంటే మనకి లోపల ఎట్లా అయితే ఉందన్నమాట చూసుకోవచ్చు. ఇది మీకు క్యాబినెట్ మీకు ముచ్చి ప్యాక్ ఇట్లా రావడం జరిగింది. మనం ఓపెన్ చేద్దాం ఒకసారి. ఓపెన్ చేసిన తర్వాత మనం లోపల చూసుకుంటే ఒక ఫ్రంట్ ప్యానల్ ఇచ్చున్నారు. మనం మొత్తం మెటల్ ఐటమే, ఎక్కడ మీకు ప్లాస్టిక్ రాదు, మొత్తం మీకు మెటల్ ప్యానల్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు లోపల చూసుకుంటే ఒక స్విచ్, నెక్స్ట్ ఒక మెయిన్ నాబ్, నెక్స్ట్ బేస్ టేబుల్ తో ఒక నాబ్ అయితే మీకు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీరు క్యాబినెట్ ప్లేట్ గురించి నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏది ఎక్కడ పెడద్దని మీకు నెక్స్ట్ చెప్తాను. ఇది మీకు డెక్ అయితే మాత్రం అంటే క్యాబినెట్ స్టార్టింగ్ లో చూసుకుంటే మీకు 220 వోల్ట్ ఏసీ మెయిన్స్ కూడా పెట్టుకునే సాకెట్ ఉంది. దాని పక్కన 6RC సాకెట్ ఉంది. దాని పక్కన 4-వే స్పీకర్ సాకెట్ ఉంది. దాని పక్కన మీకు 12 వోల్ట్ డీసీ ఉంది కదా, అక్కడ మీరు సబ్ ఊఫర్ గురించి యూజ్ చేసుకుంటే బెటర్. ప్లస్ మైనస్ మీకు బనానా సాకెట్స్ ఉంటాయి, అవి మీరు యూజ్ చేసుకుంటే బెటర్. నేను మాక్సిమం బనానా సాకెట్ యూజ్ చేస్తా, అది మీరు అక్కడ యూజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఈ 6RC సాకెట్ ఉంది కదా, మనకి సాకెట్ అనేది ఎట్లా రావడం జరుగుతుంది చూసుకోవచ్చు. ఇట్లా మీకు అయితే 6RC సాకెట్ వస్తుంది. దాని పక్కన మీకు అయితే 4-వే స్పీకర్ సాకెట్ అనేది మీకు ఎట్లా రావడం జరుగుతుంది అనమాట చూసుకోవచ్చు. ఎట్లా మీకు అయితే లోపల ఫిట్టింగ్ అవుతుంది. మీకు లుక్ కూడా చాలా బాగుంటుంది, వెరీ కాంపాక్ట్ సైజు. అండ్ నెక్స్ట్ మీకు ఈ ప్యానల్ ఉంది కదా, ఇది మీకు ప్యానల్ అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇది మనకి ఎప్పుడో వచ్చిన ఓల్డ్ క్యాబినెట్, దీనికి మన లేటెస్ట్గా వచ్చిన బేస్ టేబుల్ సెట్ అవుద్దా సెట్ అవ్వదు అని చెప్పి చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. చూడండి మీ ముందే పెట్టి చూపిస్తా, బేస్ టేబుల్ బోర్డు అనేది ఇందులోకి వెళ్తుందా లేదా అని మీరే డిసైడ్ చేయండి. చూసుకోవచ్చు వెళ్ళిపోయింది. ఓకే, మీరు పట్టుకోలేదు వెనకాదలు కూడా. ఓకే, ఇలా ఫిట్ అయిపోతుంది. మీరు ఇట్లా ఫ్రంట్లో పెట్టి మీరు స్క్రూ వేసుకుంటే చాలు, మీకు బేస్ టేబుల్ అనేది సిట్టింగ్ అయిపోద్ది అనమాట. మీకు సిట్ అవ్వకపోవడం ఏమి ఉండదు, ఎగ్జాక్ట్ సిట్టింగ్ అయిపోతుంది. ఒకవేళ మీరు 2.1 చేసుకున్నారు అనుకుంటే ఇంకో కంట్రోల్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది కదా, కంట్రోల్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది కదా, ఈ ఆన్ ఆఫ్ స్విచ్ లో ఇట్లా పెట్టేసుకోండి. మీకు ఆన్ ఆఫ్ స్విచ్ అలాగే యూజ్ ఉండదు, ఇంట్లో యూజ్ చేస్తారు కాబట్టి ఈ ఆన్ ఆఫ్ స్విచ్ దగ్గర మీరు బేస్ తాలూకు కంట్రోల్ పెట్టుకోండి. అంటే మీ సబ్వూఫర్ తాలూకు కంట్రోల్ ఎక్కడ పెట్టుకోండి, మీరు సింపుల్గా ఉంటుంది. ఇక్కడ మెయిన్ వాల్యూము, ఇక్కడ సబ్వూఫర్ వాల్యూము, ఇక్కడ బేస్ టేబుల్ వాల్యూమ్, అంతే క్లియర్. మొత్తం మీకు క్లోజ్ అయిపోయింది. సెంటర్లో మీకు అయితే బ్లూటూత్ బోర్డు వస్తుంది. సింపుల్గా అయిపోయింది. స్మాల్ సైజ్ క్యాబినెట్లో ప్రైస్ కూడా తక్కువ, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. లోపల మీరు ఫ్యాన్ నుంచో పెట్టుకుంటారు, గమ్మేసి సరిపోతుంది. మీకు సింపుల్గా పెద్ద పెద్ద క్యాబినెట్స్లో మీరు ఫిట్టింగ్ చేసిన అవసరం లేదు, మనీ కూడా వేస్ట్ చేసుకునే అవసరం అయితే మీకు లేదనమాట. ఈ క్యాబినెట్ మీరు తీసుకుంటే ఇంట్లో మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఉంటుంది మీకు క్యాబినెట్ అయితే మాత్రం. మెటల్ కూడా మీకు బెటర్గా క్వాలిటీ ఉంటుంది అనమాట. మీద మీకు గ్రిల్ కటింగ్ ఉంటుంది, అంటే లోపల వేడిగా ఉంటుంది కదా, కొంచెం బయటికి పోవడానికి అన్నట్టు. అండ్ నెక్స్ట్ మన ఫ్యాన్ కూడా వాడుతున్నాం కాబట్టి మీకు నో ప్రాబ్లం, మీరు ఫ్యాన్ వల్ల మీకు అయితే కూలింగ్ కూడా అయిద్ది అనమాట. ఇది ఒక క్యాబినెట్ కాదు, ఇంకో మోడల్ క్యాబినెట్ కూడా ఉంది, అదే చూద్దాం ఒకసారి. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది మీకు బ్రౌన్ కలర్ బాక్స్ ప్యాక్ ఇట్లా రావడం జరుగుతుంది. మోడల్ నేమ్ వచ్చేసి 3011 అనమాట దీని మోడల్ నేమ్. ఓపెన్ చేద్దాం ఒకసారి. ఈ క్యాబినెట్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇట్లా ఉంటుంది. లోపల చూసుకోవచ్చు మనకి MP3 టాప్లో MP3 అని రాసి ఉంది. ఇది మీకు క్యాబినెట్ అయితే. బట్ చాలామంది ఈ క్యాబినెట్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, కొంచెం లాంగ్ ఉంది, కొంచెం లుక్ బాగుందని చెప్పి. బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఐటమ్ మొత్తం సిట్టింగ్ ఉండాలి, కొంచెం నీట్గా ఉండాలి. ఇది మీకు లుక్స్ పరంగా కొంచెం ఇంప్రెస్ చేస్తుంది, ఎందుకంటే మీకు ఫ్రంట్లో నాబ్ కానీ ఏవైనా సరే కొంచెం బాగుంటాయి అనమాట. చూసుకోవచ్చు లోపల మీకు ఒక పౌచ్ ప్యాకింగ్ ఇచ్చినారు, ప్లేట్ నాబ్స్ అన్ని మీకు అయితే ఇందులో రావడం జరిగింది. ఇది పక్కన పెట్టేద్దాం. మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే 220 వోల్ట్ అని చెప్పి మీరు మెయిన్స్ కార్డ్ పెట్టుకున్నది ఇక్కడ ఇచ్చున్నారు. దాని పక్కన మీకు 12 వోల్ట్ డీసీ అని ఉంది చూసారా, అది మీరు సబ్వూఫర్ గురించి వాడుకోవచ్చు. ఈ సాకెట్ కూడా మనకి ఇందులోనే ఈ పౌచ్ ప్యాకింగ్ ఉంది చూసారా, ఈ పౌచ్ ప్యాకింగ్లోనే మనకైతే రావడం జరిగింది. చూసుకోవచ్చు ఇది మీకు 2-వే స్పీకర్ సాకెట్లోనే మనకైతే ఒకటి ఇచ్చున్నారు. దాని పక్కన మీకు రైట్ లెఫ్ట్ అని చెప్పేసి మీకు 2RC సాకెట్, మీరు ఒకవేళ మీ ల్యాప్టాప్కి ఏమైనా కనెక్ట్ చేయాలంటే మీరు RC సాకెట్ మీరు అక్కడ పెట్టుకోవచ్చు. దాని పక్కన మీకు అయితే 4-వే స్పీకర్ సాకెట్ పెట్టుకునేందుకు ఒక సాకెట్ అంటే ఇచ్చున్నారు. మీకు ఎట్లా అయితే స్పీకర్ సాకెట్ రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మీరు ఫ్రంట్లో చూసుకుంటే మీకు అయితే ప్యానల్ ఎట్లా వస్తుంది చూసుకోవచ్చు. ఇది మీకు ప్యానల్ అయితే. బట్ ఇందులో మనకు ఒకటే ఇబ్బంది ఏంటంటే మీకు బేస్ టేబుల్ సెట్ అవ్వదు, మీరు సపరేట్గా హోల్డ్ చేయాలి, లేదంటే బేస్ టేబుల్ వేరుగా పెట్టి మీరు అయితే సాల్వింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన క్లాస్ డీ బోర్డ్ డైరెక్ట్గా మీకు అయితే ఇట్లా సెట్టింగ్ అవ్వదు. చూసుకోవచ్చు ఒక హోల్ దూరుతుంది కానీ ఇంకోటి అయితే వెళ్ళదు అనమాట. ఇందులో అదే ఇబ్బంది, కొంచెం మన క్లాస్ డీ బోర్డ్స్లో కొంచెం ఇబ్బంది అయితే పెడుతుంది ఇది. బట్ లుక్స్ పరంగా ఫ్రంట్ నుంచి కొంచెం పెద్ద సైజు లాగా కొంచెం లెంత్గా మనకైతే రావడం జరుగుతుంది అనమాట. ఇది ఓవరాల్గా ఈ క్యాబినెట్ గురించి అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ మన ఇంకో క్యాబినెట్ కూడా ఉంది, అది వచ్చేసి మనకి సేమ్ ఇందా ఫస్ట్ చూసినట్టే ఉంటుంది. అది చూద్దాం ఒకసారి ఎట్లా ఉంది అని. ఫస్ట్ క్యాబినెట్ వచ్చేసి మనకైతే బ్రౌన్ కలర్ బాక్స్ పైకి ఇట్లా రావడం జరుగుతుంది అనమాట. టాప్ లో చూసుకుంటే 1313 దీని మోడల్ నేమ్. ఇది ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఎట్లా ఉందో చూద్దాము. చూసుకోవచ్చు ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి లోపల క్యాబినెట్ అనేది ఎట్లా రావడం జరిగింది. టాప్ లో చూసుకుంటే మనకి ఈ లేబుల్ చాలా మంది చూసి ఉంటాం, మెయిన్ టెక్స్ట్ లో ఇదే ఈ నేమ్ అనేది చాలా దగ్గర ఉంటుంది అనమాట. ఇది మీకు క్యాబినెట్ అయితే వెరీ స్ట్రెంత్ ఉంటుంది. మన క్యాబినెట్ ఓపెన్ చేస్తే లోపల మనకి ఫస్ట్ ఒక ప్లేట్ అండ్ స్క్రూ ప్యాకెట్ కామన్ థింగ్, అది మనకి స్క్రూ అండ్ ప్లేట్ అనేది ఇచ్చున్నారు. అండ్ నెక్స్ట్ మీకు డౌన్లో మీకు బ్యాక్ సైడ్ 2 ఇంచెస్ ఫ్యాన్ పెట్టుకున్న గ్రిల్ ఉంది.
అండ్ నెక్స్ట్ మీకు ఇది ఇంట్లో వాడడానికి అవ్వదు. ఎవరైతే ఆటోలో కట్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మెయిన్స్ కార్డ్స్ ఉంటాయి. ఈ 2 పిన్ వాకలెట్స్ ఉన్నాయి కదా, ఈ మెయిన్స్ కార్డ్ దీనికి యూస్ అవ్వదు. ఈ 2 పిన్ వాకలెట్స్ అన్నీ మీరు ఇట్లా ఈ హోల్ నుంచి ఇలా పెట్టి మీరైతే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. 2 పిన్ అవన్నీ మీరు బయటికి లాగి అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మీ స్పీకర్స్ ఒకటి అవేం పెట్టడం అవ్వదు దీనికైతే మాత్రం. అండ్ నెక్స్ట్ మీకు ఇంకేం ఉండదు, సింపుల్ 2 వాచెస్ సాకెట్ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ పెట్టుకోవచ్చు, దీని నుంచి మీరు వైర్లు అయితే లాక్కోవచ్చు అంతే. అండ్ నెక్స్ట్ ఇందులో మాకు ప్లస్ పాయింట్ వచ్చేసి బేస్ టేబుల్ మీకు ఇందులో సెట్ అవుతుంది. మన క్లాస్ డి బేస్ టేబుల్ మీకు అయితే ఇందులో ఈజీగా సెట్ అయిపోతుంది. ఇందులో కూడా మనకి సేమ్ ముందు చూసిన డెక్ లాగా ఇందులో కూడా మనకైతే బేస్ టేబుల్ ఇట్లా సెట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు ఆ ఇబ్బంది లేదు. బట్ కాకపోతే ఎవరైతే ఆటోలో పర్పస్ అంటే డీసీ పర్పస్ కానీ లేదంటే ఈ క్లిప్ టైప్ పర్పస్ మాకు కావాలి అనుకునే వాళ్ళు ఈ క్యాబినెట్ తీసుకోండి 1313, లేదు అనుకుంటే 109 చాలా బెటర్ ఆప్షన్. 3011 కొంచెం ఓకే కానీ 109 బెటర్, చాలా బెటర్ ఆప్షన్. మీకు అయితే మాత్రం ఏ ఇబ్బంది పెట్టకుండా సింపుల్గా మీకు అయితే రెడీ అయిపోతుంది. ఇవి ఓవరాల్గా కంప్లీట్ యాక్సెసరీస్ అయితే మీకు ఏ ఐటమ్ ఉండాలో మొత్తం చెప్పేశాను కదా. ఇప్పుడు మనం చూద్దాము ఎట్లా ఫిట్ చేయాలి, ఎట్లా లూపింగ్ చేయాలో చూద్దాం. ఒకసారి చూసిన తర్వాత ప్రైస్ అన్ని చెప్పి వీడియో క్లోజ్ చేద్దాం. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ నుంచి వెళ్దాం. ఫస్ట్ మనకి ఎస్ఎంపిఎస్ ఉంది కదా, ఇది మనకి ఎస్ఎంపిఎస్. మన మెయిన్ పవర్ కార్డ్ అనేది మనం ఇందులో పెట్టుకుంటాం ఇట్లా, అది తెలిసిందే అందరికీ. ఇది మనం ఇట్లా ఫిట్ చేసిన తర్వాత ఇది మనం చూసుకుంటే ప్లస్ మైనస్, ఓకే. ఇది ఇటు పక్కన మనకు ప్లస్ బ్లాక్ ఉంది, ఇది ప్లస్ మైనస్. మనం దీని నుంచి వైర్స్ తీసుకెళ్ళి ఫస్ట్ మీరు ఏ బోర్డు ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. ఫస్ట్ దీనికి ఇచ్చామనుకోండి ప్లస్ మైనస్, దీని నుంచి ప్లస్ మైనస్ దీనికి ఇస్తారు. అండ్ నెక్స్ట్ దీని నుంచి మీరు ఇంకో బోర్డుకి ఇవ్వాలంటే పవర్ సప్లై, దీని నుంచి దీనికి లూపింగ్ ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. లేదు మళ్ళీ ఎక్కడ నుంచి ఎక్స్ట్రా లాగడం అంటే ఎక్కడ నుంచి లాక్కోవచ్చు, నో ప్రాబ్లం. దీని నుంచి దీనికైనా లాగవచ్చు, లేదు దీని ప్లస్ తీసుకెళ్ళి దీని ప్లస్, మైనస్ తీసుకెళ్ళి మైనస్. 2 బోర్డుకి మీరు పవర్ సప్లై ఇచ్చేసారు, ఓకే. పవర్ సప్లై ఎక్కడితో క్లోజ్ అయిపోయింది. దాని నెక్స్ట్ మనకి ఇన్పుట్ చాలా మందికి అయితే ప్రాబ్లంగా ఉందని చెప్తున్నారు. మీరు బ్లూటూత్ బోర్డు తీసుకోండి, ఏ బ్లూటూత్ బోర్డు అవనియండి. మీకు ఇది పవర్ సప్లై, ఇది ఇన్పుట్, అందరికీ తెలిసిందే కదా. ఇది ఇన్పుట్ ఉంది కదా, ఈ ఇన్పుట్ నుంచి వచ్చే వైర్స్ అన్నవి ఇక్కడ చూసుకుంటే మీకు ఆడియో ఇన్ అని ఉంటుంది, ఇది ఇన్పుట్. ఇంకోండి రైట్ గ్రౌండ్ లెఫ్ట్, మీకు ఇందులో కూడా రైట్ గ్రౌండ్ లెఫ్ట్. ఈ రైట్ గ్రౌండ్ లెఫ్ట్ మీరు చూసి కరెక్ట్గా సాల్డరింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు సాల్డరింగ్ చేసుకోండి, లేదంటే వైర్ ఇస్తారు, వైర్ అని పెట్టుకోవచ్చు. దీని నుంచి దీనికి ఇస్తారు ఇన్పుట్, ఓకే. దీని తర్వాత ఇది అయిన తర్వాత మళ్ళీ ఈ బోర్డుకి ఎలా రెండు మీకు ఎలా లూపింగ్ చేయాలి అంటే మళ్ళీ సేమ్ దీని ఇన్పుట్ తీసుకోవాలి, ఈ ఆడియో ఇన్ నుంచి చూసారు అక్కడ ఇస్తారు. ఇది మనకు ఓన్లీ ప్లస్ మైనస్ అంటే మీకు దీనిలో గ్రౌండ్ ఉండదు, ఓన్లీ రైట్ లెఫ్ట్ అన్నట్టు మాత్రమే ఇది, ఓకే. మీరు దీని నుంచి దీనికైనా లూపింగ్ ఇచ్చుకోవచ్చు, లేదంటే మళ్ళీ డైరెక్ట్గా దీని నుంచి రైట్ లెఫ్ట్ తీసేళ్ళి దీనికైనా సరే ఇవ్వచ్చు అనమాట, ఓకే. ఇది మీకు క్లియర్గా ఉంది కదా. అప్పుడు మీరు ఈ బోర్డ్స్ రెండు మీరు అయితే లూపింగ్ చేయడం అయిపోయింది, ఓకే. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సింపుల్గా దీని లూపింగ్ దీనికి ఇచ్చుకున్నా పర్లేదు, లేదు దీని ఇన్పుట్ తీసుకెళ్ళి దీనికి ఇచ్చినా పర్లేదు. ఏదన్నా సరే మనకి ఇన్పుట్ అవ్వడం అన్నది మెయిన్గా కావాలి, అంతకుమించి ఏం లేదు. ఇన్పుట్ దీనికి ఇచ్చిన తర్వాత 2 బోర్డ్స్ కూడా మీకు లూప్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ మీకు బేసిక్ లెవెల్ ఎలా కంట్రోల్ చేయాలి అంటే దీని మళ్ళీ సేమ్ ఇన్పుట్ తీసుకెళ్ళి ఇక్కడ చూసారా మీకు ఇన్పుట్ అని రాసి ఉంది, బేస్ టేబుల్ మధ్యలో ఇన్పుట్ అని రాసి ఉంది చూసారా, ఈ ఇన్పుట్కి ఇస్తారు. సేమ్ ఇది కూడా అంతే మీకు రాసి ఉంటుంది. ఏంటంటే ఇగోండి ఎల్ గ్రౌండ్ ఆర్ రైట్ లెఫ్ట్ గ్రౌండ్ అని చెప్పి ఇక్కడ కూడా మనకి సేమ్ అలానే రాసి ఉంటుంది. ఇందులో మీకు ఎలాగైతే రాసి ఉందో ఇందులో అలాగే రాసి ఉంటుంది. అంటే మీరు ఇక్కడ నుంచి దీనికి లూపింగ్ ఇచ్చుకుంటే మీకు సింపుల్, ఓకే. దీని తాలూకు లూపింగ్ వచ్చేసి మీకు దీనికి అంటే అప్పుడు మీకు ఈ బేస్ టేబుల్ అన్నది మీరు ఈ సైడ్ వాల్యూమ్స్కి మీరు దీని నుంచి కంట్రోల్ చేసుకొని అవుతుంది. అప్పుడు ఈ కంట్రోల్స్ మీరు ఇట్లా పెట్టుకున్న తర్వాత మీరు సాల్డరింగ్ చేసుకోవాలి, డైరెక్ట్ పెడితే అవ్వదు. ఇట్లా మీరు పెట్టేసి ఇందులో కూడా మీకు రైట్ లెఫ్ట్ గ్రౌండ్ అని ఉండే చూసారా, అవి మీరు కామన్ చేసుకున్న తర్వాత గ్రౌండ్ అనేది మీరు కామన్ చేసుకొని రైట్ లెఫ్ట్ మీకు కామన్ తీసుకెళ్ళి మళ్ళీ దీనికే ఇవ్వాల్సి ఉంటుంది, మళ్ళీ ఇన్పుట్కే ఇవ్వాలి. మీరు కంట్రోల్ సెక్షన్ కూడా మీరు అయితే ఇన్పుట్కి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మీ ఈ కంట్రోల్ అన్నది ఈ 2 స్పీకర్స్కి వర్క్ అవ్వడం జరుగుతుంది. ఈ 2 స్పీకర్స్ మీరు కామన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పీకర్ సాకెట్ ఉంది కదా, ఈ స్పీకర్ సాకెట్ తీసుకుందాం. ఇదొక స్పీకర్ కదా, ఈ ప్లస్ మైనస్ తీసుకెళ్ళి ఈ ప్లస్ మైనస్కి ఇస్తారు, ఈ ప్లస్ మైనస్ తీసుకెళ్ళి ఈ ప్లస్ మైనస్కి ఇస్తారు. ఇది ఎలాగా మనకి 2 10 ఇంచెస్ అబౌవ్ 2 10 ఇంచ్ ఊఫర్స్ కానీ స్పీకర్స్ కానీ వేసుకునేందుకు మనకు బోర్డు రెడీ అయిపోయింది ఇది, ఓకే. ఈ బేస్ టేబుల్ తాలూకా ఇన్పుట్ అనేది మనం ఇక్కడ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ సబ్ ఊఫర్ మీరు కంట్రోల్ చేసుకోవాలి, ఈ బోర్డు మనం సబ్ ఊఫర్కి వాడతాం అనుకుంటే దీనికి వేరేగా ఉంటుంది చూడండి. ఇది పవర్ సప్లై, ఇది మళ్ళీ మీకు ఇన్పుట్ చూసారా, ఇది మళ్ళీ మీకు ఇన్పుట్ ఉంటుంది, ఇది మీకు అవుట్పుట్ అనమాట. దీని నుంచి మీరు మీ సబ్-వూఫర్ బోర్డుకి మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. చూసుకోండి అవుట్ ఉంది కదా SWG అని, ఇది దీనికి మీరైతే మళ్ళీ ఆడియో ఇన్ ద్వారా మీరు దీనికి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మీరు సబ్-వూఫర్ అనేది దీని నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ 2 మీకు ఇట్లా కాంబినేషన్, ఈ బేస్ టేబుల్ అనేది దీనికి ఇస్తారు, ఈ సబ్-వూఫర్ ఫ్రీక్వెన్సీ అనేది ఆడియో ఇన్లో దీనికి ఇస్తారు. అప్పుడు మీరు ఈ ఫ్రీక్వెన్సీ పెంచినా సరే మీకు ఈ బేస్ ఎఫెక్ట్ అంటే మీకు బేస్ ఎఫెక్ట్ రావడం గురించి మాత్రమే ఇది వర్క్ చేస్తుంది అనమాట. ఈ ఫ్రీక్వెన్సీ ఆర్ ఈ ప్రీసెట్ కానీ ఏవైనా సరే ఈ 2 మీకు ఎట్లా వర్క్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఓవరాల్గా ఫిట్టింగ్ అయితే చాలామంది
సబ్ ఆఫర్ గురించి ఏ సాకెట్ యూస్ చేద్దాం అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ వాకర్ ఉంది కదా, ఇదైనా మీరు యూస్ చేసుకోవచ్చు. క్లిప్ టైప్ లేదు మీ దగ్గర ఇలాంటివి 2 వే ఉన్నా సరే ఈ స్పీకర్ నుంచి లాగేసి మీరు దానికైనా పెట్టుకోవచ్చు. ఇది మీకు టోటల్గా వైరింగ్ అయితే పెద్ద వైరింగ్ ఏం కాదు, బట్ కాకపోతే మీరు సాల్డరింగ్ అవన్నీ చూస్ చేసుకోవాలంతే. ఈ గ్రౌండ్ ప్లస్ మైనస్ ఏ చిన్నది ఒక్కటి కలిసినా సరే బోర్డు ప్లస్ ఇవన్నీ కలిపి ఒకేసారి పోతాయి, 100% పోతాయి. నాకు కూడా చాలా పోయాయి కాబట్టి చెప్తున్నాను. మీరు రిస్క్ తీయాలంటే మీ ఓన్గా చేసుకోండి. ఇది కూడా మనకు ప్లస్ మైనస్. ఇది దీనికి మన పవర్ సప్లై ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ మనకి 12 వోల్ట్ సప్లై ఉంది కదా, దీని నుంచి 12 వోల్ట్ సప్లై బయటికి రాగి 7805 రెగ్యులేటర్ ఉంటుంది ఒకటి, ఆ రెగ్యులేటర్ వేసుకొని దాని నుంచి మీరైతే ఇక్కడ ప్లస్ మైనస్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట దీనికి. అట్లా కూడా మీరు చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు బగ్ బోర్డ్ వేసుకున్నా సరే నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి బగ్ బోర్డ్కి మీరు కనెక్షన్ ఇచ్చేసి బగ్ బోర్డ్ నుంచి మీరు 5 వోల్ట్ వోల్టేజ్ డౌన్ చేసి దీనికైతే మీరు ఇచ్చుకోవచ్చు. ఇది ఓవరాల్గా దీని తాలూకా లూపింగ్ అయితే మాత్రం చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇన్పుట్స్ అన్నీ మీకు సేమ్, ఇది ఇన్పుట్, నెక్స్ట్ ఇది ఆడియో ఏంటంటే ఇది కూడా మీకు ఇన్పుట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు బేస్ ట్రేబుల్లో సెంటర్ ఇన్పుట్ ఉంటుంది, ఇక్కడ ఇన్పుట్ ఉంటుంది. ప్రతి ఇన్పుట్ కూడా మనకి దీని నుంచే రావాలి, దీని నుంచి మనం ఇన్పుట్ తీసుకోవాలి. మీకు ఇక్కడ వైరింగ్ ఎక్కువ అనిపిస్తే మీరు లూపింగ్ చేసుకోవచ్చు. దీని నుంచి దీని ఇన్పుట్ ఇచ్చేసి దీని నుంచి దీనికి ఇన్పుట్, ఇలా మీరు లూపింగ్ చేసుకోవచ్చు. మీరు లూపింగ్ చేసుకున్నంత మాత్రం మీకు ఏం అవ్వదు, కానీ మీరు సాల్డరింగ్ ఎక్కడ కూడా జాయిన్ చేయకుండా మీరు లూపింగ్ దీని నుంచి దీనికి లూపింగ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా ఇది ఇంకోటి RGL అని, ఇది కూడా మీరు లూపింగ్ బేస్ ఎఫెక్ట్ గురించి మీరు బోర్డు నుంచి లూపింగ్ చేయాలంటే ఇక్కడ లూపింగ్ చేసుకుంటారు. లేదంటే మళ్ళీ ఇదే బోర్డు నుంచి దీనికి మళ్ళీ అవుట్ తీసుకెళ్ళి దీనికి ఆడియో ఇన్లోకి ఇస్తారు. ఆడియో ఇన్ చూసారా, సబ్ SWG అని ఉంది, ప్లస్ మైనస్, SW అంటే ప్లస్, G అంటే గ్రౌండ్, అలాగా. ఓకే, అట్లా మీరు లూపింగ్ ఇచ్చుకుంటే మీకైతే సబ్ ఎఫెక్ట్ దీనికి వెళ్తుంది, బేస్ టేబుల్ ఎఫెక్ట్ దీనికి వెళ్తుంది, మీకు పవర్ సప్లై ఇది వస్తుంది, మీకు ఆడియో ఇది పంపిస్తుంది. ఇంతే మీకు ఓవరాల్గా సెటప్ అయితే మనకు మెయిన్స్ కార్డ్. అండ్ నెక్స్ట్ మీకు సబ్ ఆఫర్ వైర్ ఇది పెట్టుకుంటారు, లేదంటే మీకు ఇలాంటిది ఇంకేమైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంతే మీకు వైరింగ్ అయితే. నేను ఏవి కూడా సాల్డరింగ్ చేయను, ఎందుకంటే నాకు అన్ని సీల్ పీస్ మాత్రమే సేల్ అవుతాయి. ఒకవేళ మీరు RC సాకెట్కి ఇవ్వాలనుకుంటున్నారంటే ఇక్కడ చూసుకోవచ్చు. మీకు లాస్ట్లో ఇది ఉంది కదా, ఈ వైరింగ్ ఇక్కడ మీకు RC అని రాసి ఉంటుంది. మీకు దగ్గర పెడితే మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇది ఆక్స్ అని రాసి చూసారు, ఆక్స్ అని. ఈ ఆక్స్ అని రాసి ఉన్నది మీరు ఇక్కడ నుంచి అయితే మీరు దీనికి కనెక్షన్ ఇచ్చుకోవాలి. మొత్తం మీరు లూపింగ్ అంటే వైర్ ఒకటి గ్రౌండ్ చేసుకొని ప్లస్ మైనస్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. 3 ఉన్నాయి కదా, ఇది కూడా సేమ్ రైట్ లెఫ్ట్ గ్రౌండ్. అట్లా మీరు ఒక దీన్ని కామన్ చేయాలి, మిగతావన్నీ ప్లస్ మైనస్ పెట్టుకొని మీరు RC సాకెట్ మీరు అయితే కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. అప్పుడు మీరు ఆక్స్ మోడ్ పెట్టుకుంటే మీకు ఇది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు మనం దీని ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ప్రైస్ అన్ని చెప్పేసిన తర్వాత మీకు డౌన్ డిస్క్రిప్షన్లో కూడా అన్ని ప్రైస్ మెన్షన్ చేస్తాను. ఇప్పుడు చెప్తున్న ప్రైస్ అన్ని డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మళ్ళీ వీడియో స్కిప్ చేయక్కర్లేదు, వీడియో ముందుకు వెళ్ళక్కర్లేదు. మొత్తం డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ లింక్తో డౌన్లోనే మీకు అయితే ప్రైస్ ఉంటాయి. ఇంకా లేచుకుండా ప్రైస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం బోర్డ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి 50+50 బోర్డు ఉంది కదా, 50+50 బోర్డు వచ్చేసి మీకు అయితే 390 రూపీస్ పడడం జరుగుతుంది. అంటే 390 రూపాయలు మీకు అయితే బోర్డు పడడం జరుగుతుంది. ఇది మీకు బోర్డు క్రాష్ డి ఫుల్ చైనీస్ అనమాట, ఇండియన్ కాదు, చైనీస్ బోర్డు. మీకు 390 పడడం జరుగుతుంది. అన్నీ కూడా వితౌట్ డెలివరీ ఛార్జెస్. డెలివరీ ఛార్జ్ మీరు ఎన్ని ఐటమ్ అన్ని ఒకసారి ఆర్డర్ పెట్టుకున్నా మీకు అదే డెలివరీ ఛార్జ్ పడుతుంది. సింగిల్ పీస్ పెట్టుకున్నా మీకు అదే డెలివరీ ఛార్జ్ పడుతుంది. డెలివరీ ఛార్జ్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎందుకంటే నేను అది క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. సో ఈ బోర్డు కాస్ట్ వచ్చేసి 390 రూపాయలు పడడం జరుగుతుంది. 50+50 బోర్డు కాస్ట్ వచ్చేసి 390 అనమాట. అండ్ నెక్స్ట్ మీకు 100 వాట్ మోనో ఉంది కదా, 100 వాట్ మోనో బోర్డు వచ్చేసి కూడా మీకు సేమ్ ప్రైస్ 390 రూపాయలు, 390 రూపీస్ మీకు అయితే బోర్డు పడడం జరుగుతుంది అనమాట. ఇది మీకు బోర్డు కాస్ట్ అయితే ఫుల్లీ చైనీస్. అండ్ నెక్స్ట్ మీకు 100+100 ఉంది కదా, 12 వోల్ట్ 100+100 బోర్డు, CA777 మోడల్. ఈ బోర్డు వచ్చేసి మీకు అయితే 950 రూపీస్ పడడం జరుగుతుంది. 950 రూపాయలు మీకు అయితే బోర్డు కాస్ట్ అయితే మీకు అయితే పడడం జరుగుతుంది అనమాట ఈ బోర్డు. అండ్ నెక్స్ట్ మీకు బేస్ టేబుల్కి వెళ్దాం ఒకసారి. బేస్ టేబుల్ కన్నా ముందు ఈ బోర్డు 100+100 వైర్ కంపెనీ ఉంది కదా, వైర్ కంపెనీ 100+100 వాట్ బోర్డు వచ్చేసి మీకు అయితే 690 రూపాయలు, 690 రూపీస్ మీకు అయితే పడడం జరుగుతుంది. బోర్డు వచ్చేసి 100+100 వాట్ మీకు 690 రూపీస్. ఇది మీకు 24 వోల్ట్, 12 వోల్ట్ కాదు, CA777 మీకు 12 వోల్ట్. ఇది మీకు 12 వోల్ట్ కాదు, 24 వోల్ట్ మీకు అయితే బెటర్ అవుట్పుట్ అయితే మీకు ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం బ్లూటూత్ బోర్డు ఐప్లే కంపెనీ మనకైతే ఇది ఉంది. ఐప్లే కంపెనీ బ్లూటూత్ బోర్డు వచ్చేసి మనకైతే 190 రూపీస్ పడడం జరుగుతుంది అనమాట మీకు బ్లూటూత్ బోర్డు. నేను లిస్ట్ రాసుకుని వచ్చాను. చాలా మంది బ్రో అక్కడ ఒక రేటు ఎక్కడ రేటు అంటున్నారు కాబట్టి నేను అందుకే లిస్ట్ రాసుకుని వచ్చాను. ప్రైజులు కొంచెం లేట్గా చెప్పడం అయితే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. ఐప్లే బ్లూటూత్ బోర్డు వచ్చేసి మీకు అయితే 190 రూపీస్ మీకు అయితే పడడం జరుగుతుంది అనమాట బ్లూటూత్ బోర్డు. అండ్ నెక్స్ట్ మీకు బేస్ టేబుల్ ఉంది కదా, ఓన్లీ బేస్ టేబుల్ వచ్చి మీకు అయితే 200 పడడం జరుగుతుంది. ఓన్లీ బేస్ టేబుల్ విత్ సబ్ కాదు, ఓన్లీ బేస్ టేబుల్ కాస్ట్ వచ్చేసి మీకు అయితే 200 రూపీస్ పడడం జరుగుతుంది. అండ్ మనం బేస్ టేబుల్ విత్ సబ్ చూసుకుంటే మనకైతే 300 రూపీస్ పడడం జరుగుతుంది అనమాట.
300 రూపాయలు మీకు అయితే బేస్ లెవెల్ విత్ సబ్ కాస్ట్ పడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఎస్ఎంపీస్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఎస్ఎంపీస్ వచ్చేసి 790 రూపీస్, 790 రూపాయలు మీకు అయితే బోర్డు ఎస్ఎంపీస్ పడడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పవర్ కేబుల్, మెయిన్ పవర్ కేబుల్ వచ్చేసి మీకు అయితే 100 రూపీస్ పడడం జరుగుతుంది, 100 రూపాయలు పడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 2 ఇంచెస్ ఫ్యాన్ వచ్చేసి మీకు అయితే 75 రూపాయలు, 75 రూపీస్ మీకు అయితే పడడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు డెక్ ఫిట్టింగ్ వచ్చేసి మీకు ఇది కూడా 75 రూపీస్ పడడం జరుగుతుంది, 75 రూపాయలు. స్మాల్ సైజ్ రావు, అన్ని మీకు బిగ్ సైజు, బూట్స్ కూడా బిగ్ వస్తాయి. స్మాల్ డెక్ ఫిట్టింగ్ అయితే మీకు తక్కువ రేటు, ఇది మీకు బిగ్ సైజ్ ప్యాకెట్ అనమాట, ఇది మీకు 75 రూపీస్ పడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 6RC సాకెట్ వచ్చేసి మీకు అయితే 25 రూపీస్ పడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు 4-వే స్పీకర్ సాకెట్ వచ్చేసి మీకు అయితే 15 రూపీస్, 4-వే సాకెట్ మీకు అయితే 15 రూపీస్ పడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు 4 కంట్రోల్స్ వచ్చేసి 40 రూపీస్, ఈచ్ కంట్రోల్ మీకు 10 రూపీస్ అంతే, అంతకంటే ఎక్కువ ఉండవు ఇవి. అండ్ నెక్స్ట్ మీకు ఈ వాకర్స్ ఉన్నాయి కదా, ఇది మీకు 40, ఇది మీకు 50 రూపీస్ పడడం జరుగుతుంది. ఇది మీకు ఓవరాల్గా ప్రైజెస్ అయితే. అండ్ నెక్స్ట్ మనకి క్యాబినెట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనకి 109 క్యాబినెట్ మాట్లాడుకుందాం. మా 109 క్యాబినెట్ వచ్చేసి మనకైతే ఇది 290 రూపీస్, 290 రూపాయలు మీకు అయితే పడడం జరుగుతుంది క్యాబినెట్. ఓన్లీ ఎంటీ క్యాబినెట్ రేటు 290 రూపీస్. అండ్ నెక్స్ట్ మీకు 1313 క్యాబినెట్ వచ్చేసి మీకు అయితే 290 రూపీస్. అండ్ నెక్స్ట్ మీకు 3011 వచ్చేసి మీకు అయితే 330 రూపీస్, 330 రూపాయలు అయితే కాస్ట్ ఎక్కువ పడుతుంది, 330. రెండు కూడా మీకు అయితే 290 పడడం జరుగుతుంది అనమాట. ఇది ఓవరాల్గా దీని తాలూకా ప్రైజెస్ అయితే. ఇంకేమైనా డౌట్ ప్రైస్ గురించి మీకు డౌట్ ఉంటే డౌన్ డిస్క్రిప్షన్లో మీకు ప్రైజ్లు అన్నీ ఉంటాయి, నా వాట్సాప్ లింక్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం ఆర్డర్ చేసే వాళ్ళు మాత్రమే ఎంక్వైరీ చేయండి అండ్ అట్లానే పర్చేస్ చేసుకోండి. ఓన్లీ ఫర్ ఎంక్వైరీ గురించి అయితే మాత్రం నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అండ్ నెక్స్ట్ అలా ఎంక్వైరీ అంటే నాకు కూడా ఇబ్బంది అవుతుంది, మెయిన్ ఆర్డర్స్ నేను మిస్ అయిపోతున్నాను కాబట్టి. సో మీకు ఆర్డర్ ఐటమ్ పక్కా కావాలి అనుకుంటే మీరు అక్కడ నుంచి మీరు ఆర్డర్ చేసుకోండి. ఐటమ్ ఇది ఆల్రెడీ వీడియో మొత్తం చూశారు కాబట్టి ఐటమ్ ఉందంటే ఉంది అని చెప్తాను, స్టాక్ ఉందని చెప్తాను. మీరు ఐటమ్ ఆర్డర్ పెట్టుకొని మీ అడ్రస్ పెట్టి పేమెంట్ చేస్తే నేను ఇమీడియట్గా డిస్పాచ్ చేస్తాను. ఏ ఐటమ్ కూడా ఇంతవరకు రాలేదు అని మా ఛానల్లో ఎక్కడ లేదు. 100% మీకు అయితే ఐటమ్ డెలివరీ అవుతుంది. మీరు ఏ ఐటమ్ చెప్తే ఆ ఐటమ్ మాత్రం నేను పంపిస్తాను. ఇంకో ఐటమ్ రాదు, అలానే మీరు చెప్పిన ఐటమ్కి తక్కువ రాదు, అలాగే ఎక్కువ ఒక్క ఐటమ్ కూడా మీకు ఎక్కువ రాదు, ఒక్క ఐటమ్ కూడా మీకు తక్కువ రాదు. ఎగ్జాక్ట్గా మీరు అడిగిన ఐటమ్ మీకు అయితే పంపిస్తాను అనమాట. అండ్ అట్లానే ఈ ప్రైస్ మీకు అన్ని చూసి తక్కువ ప్రైస్ అవుతుంది కదా, యాంప్లిఫైర్ ఎందుకు మీరు అంత ఎక్కువ రేట్ తీసుకుంటారని చాలామంది డౌట్ పడవచ్చు. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తే తెలుస్తుంది. మీరు అన్నీ పెట్టిన తర్వాత ఏ చిన్నది రాంగ్ అయినా, మీరు ఒక్క సప్లై రాంగ్ అయినా మొత్తం కాలిపోతాయి. ఒక్కటి కాలుతుందని మీకైతే చెప్పను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్క గ్రౌండ్ మైనస్ 2 పొరపాటున చిన్న సాల్డరింగ్ మిక్స్ అయ్యి మీరు ప్లస్ మైనస్ చిన్న మిక్స్ అయిన తర్వాత మీరు పవర్ ఇచ్చినా సరే మొత్తం అన్నీ కాలిపోతాయి, ఏ బోర్డు కూడా మీకు మిగలదు. ఈ బోర్డు కాలేదని ఉండదు, అన్ని బోర్డులు మీకు కాలిపోతాయి, ఇన్క్లూడింగ్ బ్లూటూత్ బోర్డుతో సహా. బ్లూటూత్ బోర్డు ఆన్ అవుతుంది బట్ అవుట్పుట్ రాదు, మెయిన్ అవుట్పుట్ అయితే మీకు కాలిపోతాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన లూపింగ్ ఉంటాయి కాబట్టి వైర్స్ పెట్టగానే మీకు కాలిపోతాయి. సో చాలా లాసెస్ చాలా ఉంటాయి ఇందులో. అని మీరు ఓన్గా రిస్క్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఐటమ్ అన్ని తీసుకొని మీరు చేర్చుకోండి. అంటే మీకు ఐడియా ఉంది, మీ ఓన్గా ట్రై చేయాలనుకుంటున్నాం, మాకంటూ ఒక టాలెంట్ మేము ప్రూవ్ చేయాలనుకుంటున్నామని మీకు అనిపిస్తే మాత్రం ఇన్వెస్ట్ చేయండి, తప్పులేదు. ఇన్వెస్ట్ చేయడం తప్పే లేదు, ఎందుకంటే మీరు నేర్చుకుంటున్నాం. ఒకసారి 2 నాకు 3 సార్లు ఐటమ్ లాస్ అయ్యింది కాబట్టి నేను చెప్తున్నాను. మీరు లాస్ అవ్వద్దు అని చెప్పను, అవ్వాలి, ఎందుకంటే మనకు కొంచెం నాలెడ్జ్ రావాలంటే అవ్వాలన్నమాట. సో కాబట్టి అన్నీ మీరు బేర్ చేయి మీరు రెడీగా ఉన్నారు అనుకుంటే మీరు ఐటమ్ లూజ్ తీసుకొని మీరైతే ఓన్గా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. లేదు నాకే మనీ చేయమని నేనైనా చేస్తాను, నా రెగ్యులర్ చేసేది అది కాబట్టి అలాగనే చేస్తాను. ఏదైనా మీ ఇష్టమే, అది మీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు ఓన్గా చేయాలంటే బోర్డ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, ఏ బోర్డు కావాలన్నా ఇచ్చిన ఎవ్రీ బోర్డ్ నా దగ్గర అయితే రెడీ స్టాక్ ఉన్నాయి. సో ఇంతవరకు ప్రజెంట్ ప్రైస్ అయితే ఇవి, ఇప్పుడు ప్రైస్ అన్ని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ని బోర్డ్స్ కూడా చైనీస్, ఏవి కూడా గ్యారంటీ వారంటీ రిటర్న్ ఎక్స్చేంజ్ ఏమి ఉండవు. నేను కూడా మీకు ఓన్లీ సీల్ పీసెస్ మాత్రమే పంపిస్తాను, అందుకని నేను ఇక్కడ సాల్డరింగ్ చేసి చూపించలేదు, ఓన్లీ సీల్ పీసెస్ మాత్రమే. మళ్ళీ సాల్డరింగ్ చేసి వచ్చింది అలాగంటే మాత్రం నాకు వేరేలాగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే అసలు ఏది సీల్ పీస్ అంటే సీల్ పీస్ అంతే. ఆర్డర్ వస్తే ఫిట్టింగ్ చేస్తాను, ఇచ్చేస్తాను, కాలిపోతే పక్కన పెట్టేస్తాను అంతే. అంతకుపోయి నేను చేసేది ఏమీ లేదు కాబట్టి. సో అన్ని ప్రైజులు కూడా మీకు ఓపెన్గా చెప్పేశాను, ఓపెన్గా అంతా లీక్ చేసేసాను కాబట్టి ఇంకా మీ డేస్ వీడియోస్ లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.